ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు వేధిస్తున్నాడని ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శంకర్ నాయక్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తను ఏ తప్పు చేయకపోయినప్పటికీ వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కులం పేరుతో ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు దూషించాడని ఆరోపించారు. తనను సిఐ దూషించినందుకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సిఐపై కేసు నమోదు చేయకుండా సిఐ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని తనపై కేసును నమోదు చేసి 41A కేసు అందజేసినట్లు తెలిపారు. అధికార బలాన్ని అర్ధబలాన్ని ఉపయోగించి తను ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే దీక్ష బూడుతానన్నారు. అది అని చెప్పారు సార్. దేనికి సార్ అని అడిగితే ఇవన్నీ నీకు చెప్పాలా, అవసరం లేదు, చెప్పింది చెయ్యి, లేదు నేను రిపోర్ట్ రాస్తాను అన్నాను సార్. సరే సార్, నా 4 రోజులు వెళ్ళి తర్వాత వచ్చేద్దువులే అన్నారు సార్. సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని మార్కాపురం ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీస్ ఏఎస్ ఆఫీస్కి వచ్చాను సార్. ఏఎస్ గారి దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను సార్. ఇక్కడ వెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాను సార్. కాగా ఈ నెల 25వ తారీఖు యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్. పండుగ సందర్భంగా రైట్స్, ఐడి రైట్స్, దాంట్లో భాగంగా ఎర్రగొండపాలెం సిఐ గారు మనం 4 రోజులు ఇక్కడ ఉండనివ్వండి ఏఎస్ గారికి చెప్పగా మనం 4 రోజులు అక్కడే డ్యూటీ చేయించుకున్నారు సార్. ఎర్రగొండపాలెం సిఐ గారు డ్యూటీ చేయించుకొని తర్వాత 25వ తారీఖు పండుగ రోజు ఇంటికి ఉండగా ఈ డిటిఎఫ్ ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు, మా సిఐ గారు ఇద్దరు రూమ్లో ఉండి మద్యం తాగుతూ నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా, ఈస్టీఎఫ్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయగానే ఎక్కడున్నావమ్మా అనగానే నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా, రేపు ఉదయం 7ంటికి నువ్వు మార్కాపురంలో ఉండు, యాక్షన్ ప్లాన్లో భాగంగా 26వ తారీఖు గిద్దలూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పేసాను సార్. ఆ తర్వాత సార్ ఒకరోజు నాకు మధ్యలో సెలవు కావాలంటే సార్ ఆ విషయం మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను మీ సిఐ గారి రూమ్ దగ్గర రా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు మద్యం తాగుతూ ఉన్నారు సార్. నేను వెళ్ళంగానే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు సార్. ఫోన్లో ఏమని చెప్తున్నారంటే వాడిని శంకర్ గారిని నేను నాయక్ని రేపు ఉదయం 7ంటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న, మీరు కూడా అదే చెప్పండి, నేను చెప్పినట్టుగానే వాడిని అట్లా వదలకూడదు, వాడిని ప్రతిరోజు 7ంటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్. చెబుతూ ఉన్నారు సార్. అదేవిధంగానే సార్ నేనేం చేశాను సార్, అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు, నేనేం చేశాను సార్ అని చెప్పి అడగగా నువ్వెవరు నా కొడక అని చెప్పేసి దుర్భాషలు ఆడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్. దయచేసి మా ఉన్నత అధికారులు ఈ విషయం పైన విచారించి నాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. నాకు న్యాయం చేయని మా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాను.